నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఊహకు అందని విచిత్ర పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. విన్నంతనే రీల్ సీన్లుగా అనిపించేలా ఉన్న ఇవన్నీ రియల్ కావడం షాకింగ్ గా మారింది. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్న లాజిక్కు అందని ఈ ఉదంతాలు సంచలనాలుగా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సూరత్లో చోటు చేసుకుంది. వజ్ర వ్యాపారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే సూరత్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువ టీచర్ వద్దకు 11 ఏళ్ల విద్యార్థి ఒకరు ట్యూషన్ కోసం వస్తూ ఉండేవారు. ఈ మధ్యనే వీరిద్దరూ కనిపించకుండా పోయారు. దీనిపై విద్యార్థి తండ్రి తన కొడుకును టీచర్ అమ్మ కిడ్నాప్ చేసి ఉండవచ్చు అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ కేసు లెక్క తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఇద్దరి కోసం జల్లెడ పట్టారు. బుధవారం వీరిద్దరిని రాజస్థాన్ సరిహద్దుల్లోని ఓ ప్రైవేటు బస్సులో గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సూరత్ తరలించారు. ఇంతకు వీరిద్దరూ ఎందుకు వెళ్లిపోయినట్టు అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఇద్దరు తమ ఇళ్లల్లో తిట్టే తిట్లు పడలేక కలిసి పారిపోవాలి అని డిసైడ్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాలు గడిచిన 2-3 ఏళ్లుగా పరిచయస్తులుగా గుర్తించారు. ఇళ్లలో నుంచి వెళ్లే క్రమాన్ని గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ను జల్లెడ పట్టిన పోలీసులు వీరిద్దరూ కలిసే ఇళ్ల నుండి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. అయితే బాలుడి వయసు 11 ఏళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకు వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. మొత్తంగా ఈ కేసు స్థానికంగా సంచలనంగా మారింది.